మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ జలతారు కలల నుంచి గంటి భానుమతి గారు రచించిన యాపిల్ బొనాంజా. ఒక చక్కని కథను వినేద్దామండి. ఉదయాన్నే డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ తాగుతూ ఉంటే గాలికి ఊగుతున్న కిటికీ కట్టెల పక్కన దోబూచలాడుతున్న 2 సంచులు కనిపించాయి. ఎవరు పడేశారు? ఈ కొండలు లోయలు దాటుకుంటూ చందమామ కథల్లోలాగా ఏ గండబేరుండమో ఇక్కడ పడేసిందా? విఠలాచార్య సినిమాలోలా ఎవరో మాయావి రాజకుమారుణ్ణి మంత్రి కొడుకుని ఎలుగుబంట్లల్లా చేసి సంచుల్లో కట్టేసి కిటికీలోంచి పడేసిందా? ఏం సంచులివి? ఎక్కడి నుంచి వచ్చాయి? పడుకునే ముందు రాత్రి తలుపు వేస్తున్నప్పుడు ఈ రెండూ లేవు. తెల్లారేసరికి వచ్చాయి. అంటే రాత్రి నేను పడుకున్నాక ఏ దొంగో పెట్టుండాలి. రాత్రికి రాత్రే ఎవరొచ్చి పెట్టుంటారు? మూసి ఉన్న తలుపుల్ని తీసుకుని ఎవరొస్తారు? ఎవరు పెట్టడానికి అవకాశం ఉంది? ఇలా ఆలోచిస్తూ ఆశ్చర్యంగా వాటిని చూస్తూనే కప్పుతో సహా దగ్గరికెళ్ళాను. వెళ్ళడం అయితే వెళ్ళాను గాని వెంటనే అందులో ఏముందో చూడడానికి భయపడ్డాను. సినిమాల్లో లాగా దొంగ నోట్లు లేకపోతే గంజాయి లాంటివి పెట్టేసి అవినాష్ని పోలీసులు పట్టుకునేలాగా ప్లాన్ వేసుకుంటారా? ఆ ఆలోచన రాగానే భయంతో ఆగిపోయాను. సంచులు రెండూ కూడా మూతలు కట్టి ఉన్నాయి. అందులో ఏముందో చూడాలంటే దానికి ఉన్న తాడును విప్పాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించక్కర్లేదు, విప్పి చూడు అందులో ఏముందో. నా వెనకాల నుంచి వచ్చాయి అవినాష్ మాటలు. రాత్రి ఎన్నింటికి వచ్చారు? మీరు రావడం నాకు తెలియనే లేదు. వీటిని మీరు తెచ్చారా? ఏమున్నాయి ఇందులో అంటూ వెనక్కి తిరిగాను. విప్పి చూడు, నీకే తెలుస్తుంది ఇందులో ఏముందో. అక్కడే నుంచొని అనుమానంగా తాడును విప్పి సంచిలోకి మెల్లిగా చూశాను. ఒక్కసారి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాను. దాని నిండా నిగనిగా మెరుస్తున్న యాపిల్ పళ్ళు అప్పుడే కోసినట్లుగా ఉన్నాయి. అమ్మో ఎన్నో అంటూ ఉత్సాహంగా చూశాను వాటిని. ఎక్కడివి? మరి ఇన్ని పళ్ళా అని అంటూనే ఆ పళ్ళ సంచిని లాక్కెళ్ళి అతి కష్టం మీద ఎత్తి డైనింగ్ టేబుల్ మీద గుమ్మరించాను. ఒక్కసారిగా ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చ రంగుల్లో ఉన్న యాపిల్ పళ్ళు అటు ఇటు పరిగెత్తాయి. గబగబా ఓ పండుని చేత్తో పట్టుకుని చూశాను. అరచేయంతుంది. నీటిగా శుభ్రంగా మెరుస్తూ ఉంది. చూడగానే తిను తిను అనిపించేలా ఉంది. చూసుకో ఎన్ని పళ్ళు తెచ్చాను. అందులో ఆ ఎర్రని రాయల్ డెలిషియస్, ఆకుపచ్చవి గ్రాన్నీ స్మిత్ అట, అది కుకింగ్ యాపిల్ అట. ఆ పచ్చది గోల్డెన్ డెలిషియస్. ఆ ఎరుపు పసుపు చారల పళ్ళు తియ్యగా ఉంటాయట. ఈ కుళ్ళులో ది బెస్ట్ అట అంటూ ఆ యాపిల్ పళ్ళ జ్ఞానాన్ని నాకు అందించాడు. కుళ్ళు వెళ్ళారు కదా, అక్కడి నుంచి తెచ్చారా? అయినా ఇన్నేం చేసుకుంటాం? నాతో ఉన్నవాళ్లు వీటితో ఎన్ని రకాలు చేయొచ్చో చెప్పారు. అందుకని ఈ క్షణం నుంచి నువ్వు ఆ పని మీద ఉండు. నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాను. వీటితో నేనేం చేస్తాను? నాకేం వచ్చు? యాపిల్ తినమంటే ఆ పళంగా తింటాను. కాని వాటితో ఏం చెయ్యొచ్చో, ఎలా చెయ్యొచ్చో నాకేం తెలుస్తుంది? ఉత్సాహం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. నీరుగారిపోయాను. నాకు వంటల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏదో చేస్తాను కానీ ఇలా వెరైటీస్ అవి అస్సలు చేయను. నేనివాళ తొందరగా వెళ్ళాలి. నా బ్రేక్ఫాస్ట్ ఫ్యాక్టరీలోనే. ముందు ఆ యాపిల్ పళ్ళతో జ్యూస్ చేసి అది తాగి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనింకా కోలుకోలేదు. అలాగే నుంచునున్నాను. సరిగ్గా అదే సమయానికి నిక్కీ వచ్చింది. ఎర్రటి పూల సల్వార్ కుర్తా, పైన ఓ ఆకుపచ్చని షాల్ నెత్తిమీద నుంచి తీసి గుండెల దగ్గర లాక్కొని అందులో 2 చేతులు దాచుకుంది. అది వస్తూనే ఆకుపచ్చని పళ్ళని చూపించింది. వీటితో చట్నీ చేయి, చాలా బాగుంటుంది. అది అచార్కా సేబ్ అని చట్నీ ఎలా చేయాలో కూడా చెప్పింది. దాని భాష నాకు పెద్దగా అర్థం కాలేదు. సగం పంజాబీ, సగం పహాడీ, కాస్త హిందీ కలిసిన భాష. నాకు అర్థం అయినట్లుగా పచ్చడి చేయడానికే నిర్ణయించుకున్నాను. మేము ఈ హిమాచల్ ప్రదేశ్కు వచ్చి 6 నెలలైంది. మండి బిలాస్పూర్ మధ్యలో సట్లజ్ నది పక్కన ఉన్న బర్మనాలోని సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చాం. ఇది కుల్లు, మనాలికి వెళ్లే దారిలో ఉంది. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన మర్నాడు డిపార్ట్మెంట్లో ఉండే ఫోర్మెన్ నేగి వాళ్ల పని మనిషిని పంపాడు. ఆమెకి కుదరదని తన చెల్లెల్ని కుదిర్చింది. ఆమె పేరే నిక్కీ. తన ఇంట్లో అందరికన్నా చిన్నది అని నిక్కీ అని అంటారట. నిక్కీ అంటే చిన్న అని అర్థం. అప్పుడే పిల్లలు లేచి వచ్చారు. వావ్, ఇన్ని యాపిల్సా? ఎక్కడివి? ఎవరిచ్చారు? కొన్నావా?
కొనలేదు. నిన్న నాన్నగారు కుల్లు వెళ్ళారు కదా, అక్కడ తోటల్లోంచి తీసుకొచ్చారు. చెట్ల నుంచి కోసినవి. చాలా ఫ్రెష్వి. అయితే కేక్ చెయ్యి. నిన్న ఆవాస్ మిశ్రా యాపిల్ కేక్ తెచ్చాడు. ఎంత బావుందో, స్పాంజ్లా ఉంది. నువ్వు కూడా అలాంటి కేక్ చెయ్యవా? నేను తీసుకెళ్తాను. కేకా? కేకు నాకేం వచ్చు? రాకపోతే ఎలా చేయాలో నేర్చుకో. మిశ్రా ఆంటీని అడుగు, లేకపోతే ఇంకెవరినైనా అడుగు. ట్రై చెయ్యి. రేపు నువ్వు కేక్ చేస్తున్నావు, నేను కేక్ తీసుకెళ్తున్నాను. అంతే. వాళ్ళ స్కూల్కెళ్ళాక మరోసారి యాపిల్స్ని చూసి రంగుల వారీగా వేరు చేశాను. ఇప్పుడేం చెయ్యాలి? వెనక క్వార్టర్లో ఉండే పంజాబీ భాబీని అడగనా యాపిల్ పళ్ళతో ఏమేం చెయ్యొచ్చు అని? కానీ ఆమెకి సౌత్ వాళ్ళంటే తక్కువ అభిప్రాయం. ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళని మాత్రమే తెలుసు. మీరు చింతపండు ఎక్కువ తింటారు, అందుకే నల్లగా ఉంటారు అని ఓసారి అంది. ఓ మనిషి నల్లగా ఉండటానికి చింతపండు కారణం కాదు అన్న బేసిక్ నాలెడ్జి కూడా లేదు. సౌత్లో వాళ్ళు చాలా రకరకాల కూరలు, పప్పులు, పచ్చళ్ళు, పులుసులు చేసుకుంటారని ఆమెకు తెలీదు. సౌత్లో 4 రాష్ట్రాలుంటాయని, వాళ్ళకి వాళ్ళ భాషలుంటాయని తెలియని ఆ మూర్ఖురాల దగ్గరికి వెళ్లడం ఇష్టం లేదు. ఓ 10 తెచ్చినా బాగుండేది. 4 రోజుల్లో అయిపోయేవి. ఏమిటో ఇన్ని తెచ్చారు. దగ్గర దగ్గర 50 పైనే ఉన్నాయి. ఆ మాటే అన్నాను. నేనడగలేదు. ఆ వాచ్మెన్ అక్కడున్న వెరైటీల పళ్ళు తినండి, ఇది బావుంటుంది అని మెక్సికను, ఇది అమెరికన్ అంటూ చంపాడు. పట్టుకెళ్ళండి, మీకు మళ్ళీ దొరకవు అంటూ మాకు ఇచ్చాడు. బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు వెయిట్ ఎక్కువైపోతుందని వాళ్ళవి కూడా నాకే ఇచ్చేశారు. నా చిరాకు విసుగు చూసి అవినాషు సంజాయిషిచ్చుకున్నాడు. సాయంత్రం కేక్ చేసుంచు అంటూ ఆర్డర్ చేసి వెళ్ళింది తుషార. ఏం చెయ్యను? కేకు రాదు, నేర్చుకోవాలి. మర్నాడు పిల్లలు అవినాష్ వెళ్ళిపోయాక 9 గంటలకి తయారయ్యాను. మా ఆడవాళ్ళకి అదే కాస్త లీజర్ టైము. మొగుళ్ళు పిల్లలు వెళ్ళిపోతారు. వంట 12 గంటలకు వరకు అక్కర్లేదు. ఇంటికి తాళం పెట్టి నరులా ఇంటికి వెళ్ళాను. తలుపు తీసి ఉంటే పెద్ద పెద్ద ఉడుములు, పాములు వచ్చేస్తాయి. ఆమె ఇల్లు వెనకాలే కాని చుట్టూ తిరిగి వెళ్ళాలి. హిమాచల్ కదా, భూమి బల్లపరుపుగా ఉండదు. గుట్టలు, చిన్న సైజు లోయలు. అందరిళ్ళు కూడా చిన్న చిన్న గుట్టల మీద, దెబ్బల మీద ఉంటాయి. ఆయియే బాబాయ్జీ అంటూ ఆహ్వానించింది. కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక యాపిల్ కేక్ ఎలా చేయాలో అడిగాను. ఆవిడ చెప్పింది, రాసుకున్నాను. అంతవరకు బాగానే ఉంది. కానీ వెన్న, వెనిలా, బేకింగ్ పౌడరు, మైదా, దాల్చిన చెక్క ఇవేవీ లేవు. ఇవన్నీ నేను తెచ్చుకోవచ్చు, కానీ చెయ్యడానికి ఓవెన్ కావాలి. ఇది ఎక్కడి నుంచి తేను? ఇప్పటికిప్పుడు కష్టం. అందుకని ఆ ఆలోచన మానుకున్నాను. ఇంకేదైనా ఈజీ వంట ఉంటే చెప్పు అన్నాను. చట్నీ చేయొచ్చు అంది. నిక్కీ కూడా ఇదే చెప్పింది. వెంట తెచ్చుకున్న పుస్తకంలో ఆమె చెప్పినవన్నీ రాసుకున్నాను. ఆమె చెప్పినట్లు కాకుండా ఇంకా ఇంటికొచ్చి 2 ఆకుపచ్చని కాయలతో మామూలు బీరకాయ పచ్చళ్ళ చేశాను. పచ్చడిని లొట్టలేసుకుంటూ తిన్నారు. ఇంకా చాలా మిగిలాయి. ఇంకోటి ట్రై చేద్దామని అనుకున్నాను. మళ్ళీ నరులా ఇంటికెళ్ళి అడగాలనిపించలేదు. ఇంకా ఇది కాదని యూట్యూబ్లో చూశాను. యాపిల్ పులావ్ ఓవెన్ లేకుండా చేయొచ్చు. చేయడానికి తయారయ్యాను. పెద్ద ఇష్టంగా తినలేదు. లక్కీగా ఆ మర్నాడు మిస్టర్ డోగ్రా ఫ్యామిలీని దింపడానికి మొహాలి వెళ్తున్నట్ట. మొహాలి చండీగర్ పక్కనే. తెచ్చి పెట్టమంటే తెస్తుందేమో. నేను ఆమెకు కిందటి నెలలో వస్తూ ఓ ఇడ్లీ స్టాండు, జంతికల గొట్టం తెచ్చాను. గబగబా ఆమెకి ఫోన్ చేశాను. ఓ మంచం కంపెనీ ఓవెన్, ఒక మంచి కంపెనీ ఓవెన్ కొని తెచ్చిపెట్టమని చెప్పాను. గ్రిల్ టోస్టర్ ఉన్నది కావాలా అంది. వద్దన్నాను. ఉత్త ఓవెన్ ఉన్నదే కావాలన్నాను. 4 రోజులు పోయాక మిసెస్ డోగ్రా ఓవెన్ పంపించింది. దాంతోపాటు అందులో వచ్చిన లిటరేచర్ చదివాను. అవినాష్ ఫ్యాక్టరీ నుంచి వస్తూ కైంచీ మోడ్. కైంచి అంటే కత్తెర, మోడ్ అంటే మలుపు, అంటే క్రాస్ రోడ్స్, అంటే చౌరస్తా అన్నమాట. నుంచి కొబ్బరికాయ తీసుకొచ్చాడు. కొబ్బరికాయలు అక్కడే దొరుకుతాయి, ఎవరూ పెట్టుకోరు. మైదా, బేకింగ్ పౌడరు ఉన్నాయి. సరే, ఓవెన్ కూడా వచ్చింది. లిటరేచర్ చదివాం కాబట్టి దాన్ని వాడటంలో పెద్ద కష్టం ఏమీ లేదు. మిగిలింది వెన్న. దానికేం లోటు లేదు. గులాబీ తెచ్చే పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి వెన్న బాగానే వస్తుంది. ఇంక చెయ్యడమే తరువాయి. ఎందుకైనా మంచిదని ఫోన్ చేసి నరులాన్ని రమ్మన్నాను.
ఎందుకంటే అంతకుముందు ఆదివారం నేను ఇడ్లీలు, సాంబారు, కొబ్బరి పచ్చడి పంపించాను. అందుకని ధైర్యంగా రమ్మన్నాను. నా దగ్గర కేక్ చేసే ట్రే లేకపోతే తన దగ్గర నుంచి తెచ్చింది. ఆమె చేస్తున్నదంతా చూసి ఒకదాని తర్వాత మరొకటి స్టెప్పులుగా రాసుకున్నాను. ముందే వేడి చేసిన ఓవెన్లో అన్నీ కలిపిన ముద్దని వేసి పెట్టింది. ఓ గంట తర్వాత కేక్ తయారు. పిల్లలు ఆట నుంచి వచ్చేసరికి హాట్ కేక్ తయారు. 3 ఎర్రటి యాపిల్ పళ్ళు మాత్రమే ఖర్చయ్యాయి. మిగిలిన పళ్ళన్నీ చూడగానే మళ్ళీ నీరసం వచ్చింది. ఇవి ఎప్పటికయ్యేను? పార్సీ వాళ్ళు కేకులు బాగా చేస్తారని ఈ ఊరు వచ్చాకే తెలిసింది. కాలనీలో ఉన్న పార్సీ ఆవిడ మిస్సెస్ మున్షిఫ్ దగ్గరికి వెళ్ళి మరో 2 రకాలు లవంగాలు వేసి దాల్చిన చెక్క పొడి వేసినవి నేర్చుకున్నాను. సీనియర్ ప్లాంట్ ఇంజనీర్ గిల్హోత్రా దగ్గర డిలైట్ పంచ్ సలాడ్ జాము నేర్చుకున్నాను. మిగిలిన పళ్ళన్నిటినీ కొంతమందికి ఇచ్చేసి ఎలాగైతేనే ఖాళీ అయిందనిపించాను. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. రోజు ఇంట్లో ఏదో ఒకటి యాపిల్ వంటకం, 2 పూటల యాపిల్ జ్యూసు. ఇంకా ఇంట్లో అందరికీ విసుగొచ్చేసింది. యాపిల్ అంటే ఆమడ దూరం పరిగెడుతున్నారు. కానీ నాకు మాత్రం తెలియకుండానే ఉత్సాహం వచ్చింది. ఇంకా ఏదో చేయాలనిపించింది. ఇంకా ఏ వెరైటీ చేయొచ్చు అని వాళ్ళని వీళ్ళని అడిగి మరీ తెలుసుకుంటున్నాను. నేను నేర్చుకున్న 50 రకాల యాపిల్ వంటల్ని హైదరాబాద్ వచ్చాక తెలుగులో ఓ పుస్తకంలా తయారు చేసి దానికి యాపిల్ బొనాంజా అని పేరు పెట్టాను. ఇది ఇప్పుడు బెస్ట్ సేలర్. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.